శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 28వ శ్లోకం. వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోధరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశుచిసాగరః. వృషాహి వృషభో. వృషాహి అంటే అనేక వృషాహముల ద్వారా సేవింపబడువాడు అని. వృషాహములు అంటే ఇక్కడ ధర్మదినములు అంటే ధర్మమైనటువంటి రోజులు అని. ధర్మస్వరూపుడై ప్రకాశించువాడు, తన భక్తులను ధర్మపరాయణులుగా చేసి పగటివలే వెలిగించువాడు. వృషాహ అంటే యజ్ఞమునకు అధిదేవత, అగ్నివలే తేజోమయుడు, అన్ని తేజములకు ఆధారమైనవాడు వృషాహి. వృషభ అంటే భక్తులపై కామితార్థములు వర్షించు కరుణామూర్తి, అమృతమును వర్షించి సంసార తాపమును ఉపశమింపచేయువాడు, ధర్మమూర్తి అయి వెలుగొందువాడు. విష్ణు అంతటను వ్యాప్తిని పొంది భక్తులను ఎల్లెడలా బ్రోచువాడు. ఈ నామము మనకి 3 చోట్ల వస్తుంది. మొదటిది 2వ నామం, తర్వాతది 259వ నామం, ఆ తర్వాతది 663వ నామం. ఇలా 3 సార్లుగా ఈ నామం వస్తూ ఉంటుంది మనకి. తర్వాతది వృషపర్వ అంటే తనను చేరుకొనుటకై ధర్మము అను మెట్ల దారిని ప్రసాదించినవాడు. వృష అంటే ధర్మము, పర్వ అంటే మెట్లు. అంటే తనను చేరుటకై ధర్మము అనే మెట్ల దారిని ప్రసాదించినవాడు అని. వృషోధర అంటే ధర్మమును ఉదరమున ధరించినవాడు. ప్రళయకాలమున సమస్తమును ఉదరమున భద్రపరచువాడు. యజ్ఞ యాగాదులలో అర్పించిన ఉపచారములను గ్రహించు ఉదరము కలిగినవాడు. ధర్మ నిర్వర్తకులకు బ్రహ్మాదులు ఆయన ఉదరము నుండి జన్మించిరి. ఉదరమున అగ్నిని ధరించినవాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భక్తులను కడుపులో పెట్టుకుని కాచువాడు. ఎవరు? వృషోధర. వర్ధన అంటే వర్ధిల్ల చేయువాడు, వృద్ధి పరంపరలు కలిగించువాడు, ఆశ్రితుల శ్రేయస్సును వృద్ధి నొందించువాడు అని. వర్ధమాన అంటే వర్ధిల్ల చేయుటయే కాక అన్ని రూపములు తానై స్వయముగా వృద్ధి పొందువాడు అని. వివిక్త అంటే విలక్షణమైనవాడు, ప్రత్యేకమైనవాడు, లోకోత్తర చరిత్రుడ అవటం వలన ఏకాంతి అయినవాడు, వేరెవరితోనూ వేనితోనూ పోలిక గాని బంధము గాని లేనటువంటి నిర్లిప్తుడు అని. శృతిసాగర అంటే వేదములకు సాగరము వంటివాడు, వేదములకు మూలము, వేద జ్ఞానమునకు పరమార్థము ఆయనే. ఈ శ్లోకంలో మనకి 257వ నామం నుంచి 265వ నామం వరకు వివరించారు. వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోధరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశుచిసాగరః అంటే యజ్ఞములు వృషాహములు కలవాడు, భక్త జనుల కొరకు అభీష్టములను వర్షించువాడు, విక్రమణము కలవాడు, పరమపదము ఆరోహించు అభిలాష కలవానికి వృషరూపములైన సర్వములు ఒక్కాణించగలవాడు. భక్తులు ఆదరముతో సమర్పించిన దానినంతనూ విడువక స్వీకరించేవాడు, తల్లివలే వారినందరినీ వృద్ధి పొందించేవాడు, ప్రపంచ రూపమున వృద్ధి పొందువాడు. ఇట్లు వ్యధనొందినను విలక్షణముగానే ఉండువాడు, సముద్రము వలనే శృతులకు విధి అయి ఉండువాడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు అని. స్వస్తి.